చెప్పలేము కానీ అన్ని రీ రిలీజ్ కలెక్షన్స్ ని బద్దలు కొట్టేస్తారని అనుకుంటున్నా. 5-6 టైమ్స్ చూసిన, ఇప్పుడు ఇది 7th టైం అవుతుంది. హెచ్డి క్వాలిటీ పెరిగింది, బాగానే ఉంది, చాలా బాగుంది. బాహుబలి ఎవరు చంపుతారో తెలుసా? కట్టప్పే బాహుబలిని చంపుతాడు బ్రో. ఫస్ట్ టైం ఆ షాక్ చూడగానే మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది బ్రో. పాత సినిమాలకు లేదు, 10 years సెలబ్రేట్ చేసుకున్నాం బాహుబలి రిలీజ్ అయ్యి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. స్టార్టింగ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంబైన్ చేశారు కాబట్టి మొత్తం ఒక కొత్త స్టోరీ లాగా అనిపించింది నాకు. అస్సలు బోర్ ఎక్కడ కొట్టలేదు, ఏదో కొత్త మూవీ చూసినట్టే అనిపించింది. 4 hours ఎలా వెళ్ళిపోతాయో కూడా తెలియదు. చూసాను. ఈ రీ రిలీజ్ అన్ని రీ రిలీజ్ కలెక్షన్స్ ని బద్దలు కొట్టేస్తారని అనుకుంటున్నాను నేనైతే. రాజమౌళి దిగి రావాలి మళ్ళీ, అంతే. కొన్ని కట్స్ తీసేసారని అనుకుంటున్నారు కదా, అలా ప్రామినెంట్ సీన్స్ అన్ని పెట్టారు. చిన్న చిన్న సీన్స్ ఏమైనా ఉంటే అవి తీసేసారు. 4 hours లో అయిపోతారు కదా మన ఆడియన్స్ కి. కొత్త సీన్స్ ఒకటి ఉన్నాయి, మీరు అందరు చూస్తే మీకు తెలుస్తుంది. చాలా బాగుంది. ప్రభాస్, వరల్డ్ #1 ప్రభాస్. అదే చూసా బ్రో. బాహుబలి ఎవరు చంపుతారో తెలుసా? కట్టప్పే బాహుబలిని చంపుతాడు బ్రో. ఫస్ట్ టైం ఆ షాక్ చూడగానే మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది బ్రో. అసలు బాహుబలి ఎట్లా చనిపోయాడు అనేది చూసేంత వరకు అర్థం కాలేదు బ్రో. కానీ కట్టప్పే చంపాడు అనేది మైండ్ బ్లాక్ అయిపోయింది బ్రో. కట్టప్ప చంపడం అస్సలు ఊహించలేదు. చాలా బాగుంది. ప్రవాస్ అన్న అంటేనే ఆఫ్ కోర్స్ అన్ని మంచిగా ఉంటాయి. 5-6 టైమ్స్ చూసిన, ఇప్పుడు ఇది 7th టైం అవుతుంది. బాహుబలి 2 థియేటర్లో చూసిన. ఆయన ఎప్పుడైనా మంచిగా, ఎట్లైనా మంచిగా ఉంటాడు. ఆయన ఎప్పుడు తక్కువ అయితే ఆయన అట్లనే ఉంటాడు. కొడతారు అంతే. ఇంకా రాధాసాబ్ ఉంది కదా, ఇంకా రికార్డ్ బ్రేక్స్ అవుతాయి. ఇండియా #1 హీరో అనుకోవచ్చా? ఎస్, వరల్డ్ స్టార్ అంతే. లేలే, అన్నీ కొంచెం ఎడిటెడ్ అంతే, అంత సేమే. బాగానే ఉంది, లాగ్ అయితే ఏం లేదు, బాగానే ఉంది. మళ్ళీ న్యూ సినిమా చూసినట్టు అనిపించింది. చూశాను. కొత్త హెచ్డి క్వాలిటీ పెరిగింది, బాగానే ఉంది, చాలా బాగుంది. కొడుతుంది కన్ఫర్మ్. మొదటిసారి అన్నట్లుంటది. జై రెబల్ స్టార్. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? మూవీ అయితే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉందన్న. అప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఏమన్నా కనిపించిందా? కొంచెం కలర్ గ్రేడింగ్ ఉందంతే, కానీ ఓవరాల్ గా న్యూ సినిమా లాగా అనిపించింది. యాక్ట్ చేసిన సీన్స్ ఎలా ఉన్నాయి? యాక్ట్ చేసిన సీన్స్ లైక్ డబల్ 3 టైమ్స్ చూసినా మనకి చూడబుద్ధి అవుతుంటుంది. రాదు. ఈ రీ రిలీజ్ వెళ్ళి చూస్తే మీకు అర్థమైతే ఇట్లాంటి సినిమా ఇంకోసారి తీయలేరు. తీస్తే చెప్పలేము, కానీ వీఆర్ హోపింగ్ ఫర్ దట్. యా, ఇంకో షో చేస్తాం అనమాట ఇప్పుడు మళ్ళీ. ఎలా ఉందండి మూవీ? బాగుంది సినిమా. చాలా హైలైట్స్ అంటే ఏంటంటే, హైలైట్స్ అంటే స్టోరీ అందరికీ తెలిసిందే కదా. బాగుంది మూవీ. ఇంతకుముందు మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేశారా అండి? చేసాం 1, 2, 2 చేశారా? చేసాం. ఇప్పుడు 2 కలిపి చూసారు. 2 బాగుంది. ఇప్పుడు ఏం లాగ్ లాగా అసలు ఏం అనిపించలేదు. కొన్ని ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేశారంట కదా, అవి ఎలా అనిపించింది? చిన్నవే. అవి ఎలా అనిపించింది? బాగుంది, మస్తు మంచిగా. ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. ప్రభాస్ ఎలా ఉంది? ఫెంటాస్టిక్. ఎప్పుడైనా హ్యాండ్సమ్ ఉన్నారు. 10 years అవుతుంది కదా ఆ బిగ్ స్క్రీన్ పైన మళ్ళీ ఆ సినిమా చూసి. ఎలా ఉంది? ఎగ్జైటింగ్ అనిపించింది చాలా సార్లు. థియేటర్లో చూసారండి? అప్పుడు చూసారా థియేటర్లో? చూసాను. అప్పటికి ఇప్పటికి ప్రభాస్ క్రేజ్ ఇంకా పెరిగింది. ఏమైనా సీన్స్ యాడ్ చేసారా? చేసిరు కొన్ని. 2 మూవీస్ దాంట్లో చూపించారు. చాలా బాగుంది సినిమా. అసలు కట్ చేసిన విధానం ఉంది. అసలు నీ సినిమా చూస్తున్నంతసేపు నీకేం కట్ చేసిండో గుర్తు వస్తే అసలు మాట్లాడు.